చిల్డ్రన్, ఎలా ఉన్నారు? సీక్వెన్స్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 by 1 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ అలా అలా వస్తున్నాం కదా. సో ఎక్కడి వరకు వచ్చాం? లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. చూసారా, చిన్న చిన్నగా మనకి సబ్స్టిట్యూషన్స్, ఎడిషన్స్ అలాంటివన్నీ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి కదా. సో ఒక్కసారి మళ్ళీ మీకోసం నేను మన టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ నుంచి ఒక రీబ్యాక్ లాగా ఇస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం చెప్పాను? రియాక్షన్స్ ఆర్ 4 టైప్స్. ఏంటి? సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్, రీఅరేంజ్మెంట్. సబ్స్టిట్యూషన్ మళ్ళీ ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఏమేంటి? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. క్లియర్? ఎడిషన్ 3 టైప్స్: ఫ్రీ రాడికల్ ఎడిషన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఎలిమినేషన్ 2 టైప్స్: ఈవెన్ ఎలిమినేషన్, E2 ఎలిమినేషన్. ఇది ఒక కంప్లీట్ అట్ట మీద మనకి నేను అన్నాను కదా, రెస్టారెంట్ సూప్స్ తాగేసాము, ఇప్పుడు మన ఇంట్రెస్ట్ ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవాలి అని. అందులో ఉన్న మెనూ కార్డ్లో ఉన్న ఐటమ్స్ అనమాట. మళ్ళీ అప్పుడు అందులో మళ్ళీ ఏమేమి ఉంటాయి? సబ్ పార్ట్స్ అనమాట. ఏంటి? సబ్స్టిట్యూషన్లో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అన్నాం. మరి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ లాస్ట్ క్లాస్ అంతా ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ గురించే చెప్పాను. హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్, క్లోరినేషన్, బ్రోమినేషన్ చేస్తాం. క్లోరినేషన్ కోసం స్వార్ట్జ్ రియాక్షన్, ఐడోనేషన్ కోసం ఫిన్-గ్లిస్టైన్ రియాక్షన్. అలా ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇవాల్టి మన టాపిక్ ఏంటి? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈవెన్ ఫస్ట్ ఇయర్లో ఐపీ ఎగ్జామ్లో 8 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. క్లియర్? సో మ్యాక్సిమం ఎసిట్లీన్ ఒకటి, బెంజీన్ ఒకటి, ఈ రెండే ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ దేని గురించి అని అంటే మన బెంజీన్ గురించి చెప్పుకున్నాం కదా. బెంజీన్ రిలేటెడ్ కాంపౌండ్స్ అన్ని చెప్పుకున్నాం కదా. సో ఆ బెంజీన్ ఏ రియాక్షన్స్ ని షో చేస్తుంది? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇప్పుడు దీని స్టోరీ చెప్తా. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? బెంజీన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే మనకి గుర్తు రావాల్సిన కాంపౌండే ఈ బిగ్ బెంజీన్. క్లియర్? మరి ఏంటి అసలు ఎలక్ట్రోఫైల్ అంటే ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్స్ అన్ని చెప్పుకునే కదా ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ ఈ వీడియో చూస్తే మైండ్ అలా తిరిగిపోతుంది. క్లియర్? సో కొంచెం ముందు సీక్వెన్స్లో ఉన్న వీడియోస్ని వరుసగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా పెట్టుకుంటూ వచ్చాను కదా, అలా చూసుకుంటూ రండి. ఓకేనా? సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే మనకి గుర్తు రావాలి బెంజీన్. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్. ఆ ఎలక్ట్రోఫైల్స్ వచ్చి ఒక దగ్గర సబ్స్టిట్యూషన్ జరగాలి. ఎక్కడ జరుగుతాయి? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్కి ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి కదా. మరి బెంజీన్ అనేది ఏంటి? గుడ్ న్యూక్లియోఫైల్, ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 pi ఎలక్ట్రాన్స్ రెజొనెన్స్ లో జుమ్ అని తిరుగుతూ ఉంటాయి. సో బెంజీన్ లో 6 pi ఎలక్ట్రాన్స్ అనేవి రెజొనెన్స్ లో తిరుగుతూ ఉండటం వల్ల బెంజీన్ ని మనం గుడ్ న్యూక్లియోఫైల్ అన్నాం. సో ఈ ఎలక్ట్రోఫైల్స్ ఎగురుకుంటూ బెంజీన్ దగ్గరికి వచ్చినాయి. కొంచెం కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఎలక్ట్రోఫైల్స్ ఎగురుకుంటూ బెంజీన్ దగ్గరకు వచ్చినాయి. బెంజీన్ దగ్గర ఏముంటాయి? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రోఫైల్స్ వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. క్లియర్? మరి ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మొత్తం మనకి 5 టైప్స్లో కేటగిరైజ్ చేస్తున్నాం. ఎన్ని టైప్స్? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మళ్ళీ 5 టైప్స్. ఫ్రీ రాడికల్లో ఒక్కటే చెప్పాను, హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ తీసుకుంటాం. ఎలక్ట్రోఫిలిక్ అనగానే ఎవరు గుర్తు రావాలి? బెంజీన్ గుర్తు రావాలి అండ్ 5 టైప్స్ గుర్తు రావాలి. సో ఫస్ట్ హాలోజినేషన్.
Second one, nitration. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ సాంగ్ అంట అనగానే మీరు ఇలా పడాలి ఏంటి హాలోజినేషన్ నైట్రేషన్ సల్ఫోనేషన్ ఫోర్త్ ఫ్రీడల్ క్రాఫ్ ఆల్కైలేషన్ ఫిఫ్త్ ఫ్రీడల్ క్రాఫ్ ఎసైలేషన్ సో ఏంటి మన సాంగ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ సాంగ్ హాలోజినేషన్ నైట్రేషన్ సల్ఫోనేషన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ క్లియర్ సో ఇప్పుడు 1 by 1 చెప్పుకుంటూ వద్దాం ఇందులో ఈ 5 నేమ్స్ లో ఆల్రెడీ ఒక నేమ్ విన్నాం మనం ఏంటది హాలోజినేషన్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ లో చెప్పాను ఏం చెప్పాను హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్ మరి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఏం రావాలి బెంజీన్ సో ఏం చేస్తాం హాలోజినేషన్ ఆఫ్ బెంజీన్ క్లియర్ సో హాలోజినేషన్ అంటే ఏంటి హాలోజన్స్ ని సబ్స్టిట్యూషన్ జరుగుతుంది హాలోజన్స్ తో బెంజీన్ అనేది రియాక్షన్ చేస్తే మనకి అక్కడ ఎలక్ట్రోఫైల్స్ జనరేట్ అయ్యి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది మరి ఏ హాలోజన్స్ ఉంటాయి ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఈ 4 హాలోజన్స్ లో వేటిని మాత్రమే రియాక్షన్ చేస్తాం క్లోరిన్ ఇంకా బ్రోమిన్ చెప్పుకున్నాం కదా ఫ్లోరిన్ కి అయోడిన్ కి మళ్ళీ సపరేట్ మెథడ్స్ అనేవి ఉంటాయి సో 5 పాయింట్స్ వరుసగా నోట్ చేసుకున్నారు కదా ఇప్పుడు 1 by 1 టాపిక్ గురించి చెప్తా ఓకేనా ఈవెన్ ఐపీఈ కోసం కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే ఏం రాస్తారు జనరల్లీ బెంజిన్ విల్ షో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ బెంజిన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ని షో చేస్తుంది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ 5 టైప్ అని ఈ 5 టైప్స్ రాస్తారు రాసిన తర్వాత ఈచ్ టైప్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది రాసుకుంటారు దట్స్ ఇట్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యువర్ ఐపీఈ సో ఇలా రాస్తే 8కి 8 అండ్ మళ్ళీ చెప్తున్నాను మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐపీఈలో అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి బోర్ ఇంకా క్వాంటమ్ నెంబర్స్ ఆ రెండిట్లో ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అండ్ సెకండ్ చాప్టర్ ఎస్పీడిఎఫ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ ఉంటుంది ఎస్పీడిఎఫ్ ఉంటుంది IE2 IE1 ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీనే పట్టుకోరు ఫస్ట్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని ఇలా కన్నెత్తి కూడా చూడకుండా డైరెక్ట్ ఈ 2 లాంగ్ ఆన్సర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంగ్ ఆన్సర్ వచ్చిన ఏం చేస్తాం చాయిస్ వదిలేస్తాం క్లియర్ అలా అనేసేసి ఇవి బాగా బట్టి కొట్టేస్తారు వెళ్తారు రాస్తారు అయిపోయింది 3-4 పేజీలు రాయాలి ఇవైతే అదే ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చిందా ఒక్క పేజీ చాలు 8 మార్క్స్కి 8 మార్క్స్ పడిపోతాయి ఆర్గానిక్ అంటే ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు క్లియర్ ఫైనల్ ఐపీఈ కాదు మెయిన్స్ కాదు నీట్ కాదు ఎంసెట్ కాదు ఎందులోనైనా ఆర్గానిక్ కెమిస్ట్రీ వల్ల యూజ్ ఏంటి కరెక్ట్గా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీని అర్థం చేసుకుంటే మనకి ఎంత యూజ్ అంటే ఐపీలో తక్కువ టైంలో 8 మార్క్స్ వచ్చేస్తాయా ఒక్క పేజ్ నేను ఇప్పుడు చెప్తాను కదా ప్రతి డెఫినేషన్ రియాక్షన్ దట్స్ ఇట్ అయిపోయింది ఒక్క పేజ్లో 8 మార్క్స్ వస్తాయి అదే బోర్ తీసుకోండి 3 పేజీలు రాయాలి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ బొమ్మ వేయాలి దాని గురించి రాయాలి 6 పాస్టులేట్స్ రాయాలి ఫార్ములా రాయాలి అదే క్వాంటమ్ నెంబర్స్ తీసుకోండి 4 క్వాంటమ్ నెంబర్స్ అనుకుంటూ డివైడ్ చేసుకుంటూ రాయాలి క్లియర్ సో అంటే ఏంటి ఇంత సుత్తి రాసే బదులు ఆ 2 క్వశ్చన్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ బెంజిన్ ఎసిట్లిన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తక్కువ టైం కదా సో నేర్చుకోండి ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా సో ఇప్పుడు 1 by 1 రాసుకుంటూ వద్దాం ఫస్ట్ వన్ ఏంటి నాతో పాటు రాస్తూ ఉండండి ఎందుకో తెలుసా సో ఎప్పుడైతే మనం బుక్ పెన్ను పెట్టుకుని క్లాస్ వింటూ నోట్స్ రాస్తామో అది మాత్రమే మన మైండ్లోకి వెళ్తుంది ఏదో విన్నామా అన్నట్టుంటే మాత్రం అంత ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు సో హాలోజినేషన్ అనగానే ఏమంటున్నాను బెంజిన్ ఇదే కదా బెంజిన్ మధ్యలో 0 కూడా పెడతాం అవునా సో బెంజిన్ కి ఎవరితో రియాక్షన్ చేస్తున్నాం
ఎయిదర్ బ్రోమిన్ ఆర్ క్లోరిన్. వద్దులే, ఫస్ట్ మళ్ళీ రెండు పెట్టాలేమో అనుకుంటారు మీరు. నీట్గా మీకు ఒక్కటే పెట్టి చూపిస్తా. బెంజిన్ ప్లస్ క్లోరిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గీత మీద పెడుతున్నాం. అన్హైడ్రస్ AlCl3. అన్హైడ్రస్ AlCl3 దీన్ని ఏమంటాం? లూయిస్ యాసిడ్. అన్హైడ్రస్ AlCl3 ఏమంటాం? లూయిస్ యాసిడ్. లూయిస్ యాసిడ్ అంటే ఏం చెప్పాను? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్, ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. క్లియర్? లూయిస్ యాసిడ్స్ అన్నా ఎలక్ట్రోఫైల్స్ అన్నా. మరి ఈ లూయిస్ యాసిడ్ ఏం చేస్తుంది? ఈ క్లోరిన్ ని డిస్ట్రక్ట్ చేస్తుంది. క్లోరిన్ నీ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నుంచి ఆ క్లోరిన్ ని ఏడిపించుకో, నాకు అనవసరం, నువ్వు నీ 2 electrons ని లాక్కుని నా దగ్గరకు వచ్చేసేయి అంటుంది. అప్పుడు ఈ క్లోరిన్ దీని మాట విని దీని దగ్గరికి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా చూడండి, క్లోరిన్ బాండ్ ఇలా ఉంది. బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని క్లోరిన్ లాగేసుకుంటే దీనికి ఏమొస్తుంది? ప్లస్. పాపం ఏడుస్తుంది, నా ఎలక్ట్రాన్ లాగేసుకున్నావా, క్లోరిన్ నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అని ఏడ్చింది. ఈ క్లోరిన్ Cl మైనస్ అయిపోయి ఈ AlCl3 దగ్గరకు వస్తే ఏమైంది? AlCl4 మైనస్. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ క్యాటలిస్ట్ నుంచి. అన్హైడ్రస్ AlCl3 లూయిస్ యాసిడ్. క్లోరిన్ దాని బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని తీసుకుని దీంతో కలిస్తే ఏమైంది? AlCl4 మైనస్. మరి పాపం ఇది ఏడుస్తున్న క్లోరిన్. Cl ప్లస్ అంటే ఏంటి? ఎలక్ట్రోఫైల్. దీని పేరే ఏంటి అంటే రాసుకోండి, క్లోరోనియం అయాన్. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ నేమ్ ఏంటి? క్లోరోనియం అయాన్. జాగ్రత్తగా చూడండి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఫస్ట్ ఏం జనరేట్ అవ్వాలి? ఎలక్ట్రోఫైల్స్ జనరేట్ అవ్వాలి. ఫ్రీ రాడికల్ లో ఫస్ట్ క్లోరిన్ Cl డాట్ సన్లైట్ ప్రెజెన్స్ లో. అదే క్లోరిన్ అన్హైడ్రస్ AlCl3 ప్రెజెన్స్ లో ఎలా బ్రేక్ అయింది? Cl ప్లస్ Cl మైనస్. చూసారా, ఒకటే క్లోరిన్ క్యాటలిస్ట్ డిపెండ్ చేసింది, అది ఫ్రీ రాడికల్ గా బ్రేక్ అవ్వాలా ఎలక్ట్రోఫైల్ గానా అని. అర్థమైందా? సో ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయింది. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ ఏడ్చుకుంటూ ఎవరింటి తలుపు కొడుతుందమ్మా అంటే మన బెంజీన్ ఇంటి తలుపు కొడుతుంది. ఎందుకు? బెంజీన్ లో పై ఎలక్ట్రాన్స్ జుమ్ 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 జుమ్. బెంజీన్ ఫార్ములా ఏంటి? C6H6. ప్రతి కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ ఉందా లేదా? ఉంది మేడం. సో ఆ ఒక హైడ్రోజన్, పాపం హైడ్రోజన్ ఎలాంటిది అంటే ఎవరన్నా ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేదు, నీకు ఎలక్ట్రాన్ కావాలా, నా దగ్గరకు వచ్చేసి నేను ఇస్తా అనేసి ఇక్కడున్న హైడ్రోజన్ H ప్లస్ దాని ఎలక్ట్రాన్ ని వదిలేసి H ప్లస్ గా బయటకు వచ్చేసి, అంటే ఇక్కడ మైనస్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. అవునా? ఈ మైనస్ ఛార్జ్ కోసం ఈ Cl ప్లస్ బెంజీన్ ఇంటి పైకి వెళ్ళింది. అప్పుడు ఏం ఫామ్ అయింది మనకి? బెంజీన్ పైన క్లోరిన్, క్లోరో బెంజీన్. మరి ఈ H ప్లస్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన H ప్లస్, అరే నా క్లోరిన్ ఎంత ఇదిగా ఏడిపించిన క్లోరిన్ ఏది అని ఎత్తుక్కుంటూ మళ్ళీ అన్హైడ్రస్ లూయిస్ యాసిడ్ దగ్గరకు వచ్చి AlCl3 దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుని దాని దగ్గర ఉన్న Cl మైనస్ ని లాగేస్తుంది బయటికి. అప్పుడు మళ్ళీ AlCl4 మైనస్ నుంచి ఏమైపోతుంది? AlCl3 గా మారిపోతుంది. ఆ Cl మైనస్ ఈ H ప్లస్ కలిస్తే ఏమైపోయినాయి? HCl. దట్స్ ఇట్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ అంటే అందులో హాలోజినేషన్ అంటే హల్వా కేక్ లాంటిది. సో ఎంత బాగుంటుందంటే జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేసాం? బెంజిన్ తీసుకున్నాం, క్లోరిన్ తీసుకున్నాం, గీత మీద అన్హైడ్రస్ AlCl3 పెట్టాం. సో పెట్టిన తర్వాత ఈ అన్హైడ్రస్ AlCl3 ఏం చేసింది? క్లోరిన్ ని బ్రేక్ చేసింది. ఎలా? Cl ప్లస్ Cl మైనస్. సో Cl మైనస్ ని లాగేసుకుంది. అప్పుడు ఏమైంది? AlCl4 మైనస్ అయింది. నెక్స్ట్ మిగిలిన Cl ప్లస్ ఏడ్చుకుంటూ ఎవరింటి తలుపు కొట్టింది? బెంజిన్ ఇంటి తలుపు కొట్టింది. బెంజిన్ లో ఎవరు తలుపు తీశారు? హైడ్రోజన్ తలుపు తీసి క్లోరిన్ ని దాని ప్లేస్ దానికి ఇచ్చేసేసి హైడ్రోజన్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఇక్కడున్న మళ్ళీ Cl మైనస్ ని లాక్కుని AlCl4 మైనస్ మళ్ళీ ఎలా మారిపోయింది? AlCl3 గా మారిపోయింది. సో అక్కడున్న Cl మైనస్ ఇక్కడున్న H ప్లస్ రెండు కలిస్తే ఏమైపోయినాయి? HCl. దట్స్ ఇట్. ఇది హాలోజినేషన్. అర్థమైందా?
ఇక్కడ క్లోరిన్ పెట్టుకుంటే వచ్చిన ప్రోడక్ట్ క్లోరోబెంజిన్. బ్రోమిన్ పెట్టుకోండి, బ్రోమోబెంజిన్ వస్తుంది. ఫ్లోరిన్ పెట్టుకుంటాం, ఫ్లోరోబెంజిన్ వస్తుందా అంటే నా. అయోడిన్, ఐడోబెంజిన్ వస్తుందా అంటే నా. ఎందుకు? నేను రీజన్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్లో చెప్పాను. ఫ్లోరిన్ పెడితే వచ్చే ప్రోడక్ట్ హెచ్ఎఫ్ బై ప్రోడక్ట్, అయోడిన్ పెడితే హెచ్ఐ. మరి హెచ్ఎఫ్ ఏంటి? మోస్ట్ ఎక్స్ప్లోజివ్. హెచ్ఐ ఏంటి? స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో దానివల్ల ఈ రెండు ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది కష్టం. క్లియర్? సో హాలోజినేషన్ అర్థమైంది కదా? వెరీ గుడ్. నోట్ చేసుకోండి హాలోజినేషన్. సో హాలోజినేషన్ కంప్లీట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటి? నైట్రేషన్. సో హాలోజినేషన్లో హాలోజన్స్తో ట్రీట్ చేసాం బెంజిన్ని. మరి నైట్రేషన్లో ఏం చేస్తాం? అదే బెంజిన్ తీసుకోండి. బెంజిన్ని HNO3 నైట్రిక్ యాసిడ్. HNO3 గీత మీద H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. HNO3 బెంజిన్ H2SO4. నైట్రేషన్ అంటే మనకి ఈ మూడు గుర్తు రావాలి. కనబడుతుంటే సెకండ్ ఇయర్లో మొత్తం ఇట్లాంటివే కనబడతాయి రియాక్షన్స్ అన్నీ. జాగ్రత్తగా ఇక్కడ నేర్చుకుని సెకండ్ ఇయర్కి వెళ్ళారే అనుకోండి, ఏ బాధ ఉండదు, మనకి పీస్ఫుల్గా టైం దొరుకుతుంది, మంచి ర్యాంక్ అనేది వస్తుంది. క్లియర్? సో బెంజిన్ని HNO3తో ట్రీట్ చేస్తే మనకి H2SO4 రీజెంట్ ఉపయోగిస్తే ఏం ఫామ్ అవుతుంది? జాగ్రత్తగా చూడండి. అదే బెంజిన్ పెడతాం. ఇక్కడ HNO3ని నేను యాక్చువల్గా అలా బ్రేక్ అవ్వదు, బట్ మనకి ఈజీగా అర్థం కావడం కోసం నేను ఎలా బ్రేక్ చేస్తున్నాను అంటే OH మైనస్ NO2+. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఏమిచ్చాను? NO2+, నైట్రోనియం అయాన్. NO2+ పేరేంటి? నైట్రోనియం అయాన్. జనరేట్ అయిన NO2+ ఏడ్చుకుంటూ బెంజిన్ ఇంటి తెలుపు కొట్టగానే అక్కడి నుంచి హైడ్రోజన్ బయటికి రాగానే ఆ హెచ్ ఈ OH కలిస్తే ఏమైంది? వాటర్ అవుతుంది. ఈ NO2 బెంజిన్ పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం ఫామ్ అయింది? నైట్రోబెంజీన్. కాంపౌండ్ పేరేంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. నైట్రోబెంజిన్ ఎప్పుడు వచ్చింది? బెంజిన్ని నైట్రేషన్ చేస్తే. నైట్రేషన్ అంటే బెంజిన్ ప్లస్ HNO3 H2SO4 మీద పెడితే మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ నైట్రోబెంజిన్. అండ్ ఈ OH మైనస్ ఆ హెచ్ కలిస్తే ఏమైపోయిందమ్మా? వాటర్ అయిపోయిందమ్మా. అర్థమైందా? క్లియర్? సో నైట్రేషన్లో ఇంపార్టెంట్ ఏంటి? జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ నైట్రోనియం అయాన్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ ఆఫ్టర్ నైట్రేషన్ నోట్ చేసుకున్నారు కదా. నైట్రేషన్ పాస్ చేయండి, నోట్ చేయండి, మళ్ళీ స్టార్ట్ నొక్కండి. నైట్రేషన్ తర్వాత 3. థర్డ్ వన్ సాంగ్లో థర్డ్ ఏంటి? సల్ఫోనేషన్. మళ్ళీ సేమ్. సల్ఫోనేషన్ అంటే ఎవరు వస్తారు? బెంజిన్ సల్ఫోనేషన్ లో రియేజెంట్ H2SO4. గీత మీద కూడా H2SO4. సో బెంజిన్ need 2 moles of H2SO4. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 2 మనం ఏం పెడుతూ ఉంటామంటే H2S2O7. దీన్నే అంటాం OLEUM, ఓలియం. క్లియర్? సో బెంజిన్ ప్లస్ ఓలియం గివ్స్ రైస్ టు మనకి ఫామ్ అవుతుంది బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ SO3H. ఎక్కడ చెప్పారు? ఎక్కడొచ్చింది బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ మనకి? Ka ఆర్డర్. ఇండక్టివ్ ఎఫెక్ట్స్ చెప్పాను. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ కదా. ఆ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్లో ఇండక్టివ్ ఎఫెక్ట్లో Ka ఆర్డర్ చెప్పాను. Ka ఆర్డర్లో ఫస్ట్ రాశాను ఈ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. క్లియర్? మళ్ళీ సేమ్ ఎలా బ్రేక్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా. OH మైనస్
SO3H. SO3H అనేది ఇక్కడ ఎలక్ట్రోఫైల్, ప్లస్ లేదు ఇక్కడ. SO3H కి ప్లస్ లేదు, ప్లస్ లేకపోయినప్పటికీ ఎలక్ట్రోఫైల్ అనమాట. ఈ SO3H మళ్ళీ బెంజిన్ పైకి వచ్చింది, బెంజిన్ SO3H కాస్త బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అయ్యింది. OH మైనస్ H ప్లస్ కలిస్తే ఏమైపోతుంది? H2O. సో సల్ఫోనేషన్ అనేది కూడా చాలా ఈజీ. 2 moles of H2SO4 ఆర్ H2S2O7 ఓలియం కనబడితే మనకి ఏం జరుగుతుంది? బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? రాసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసారా? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ టకటక అయిపోతూ ఉంటాయి. ఎంత ఇంపార్టెంటో అంత ఈజీ కూడా. మనకి అర్థమైతే చాలు థీమ్ ఏంటి అనేది అర్థమైతే ఇదంతా మనం ఒక స్టోరీ లాగా చెప్పుకోవచ్చు. సల్ఫోనేషన్ తర్వాత ఏమొస్తుంది? ఫోర్త్ వన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. మళ్ళీ చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎన్ని చాలా అంటే అన్ని చాలా, ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. సో హాలోజనేషన్ లో బెంజిన్ ని హాలోజన్ తో ట్రీట్ చేసాం, నైట్రేషన్ లో HNO3, సల్ఫోనేషన్ లో H2SO4. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటే బెంజిన్ కి ఎవరిని పెడతామమ్మా అంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైలేషన్ లో బెంజిన్ ఎవరితో ట్రీట్ చేస్తాం? ఆల్కైల్ హ్యాలైడ్. గీత మీద ఏం పెట్టాలి? అన్హైడ్రస్ AlCl3. హాలోజనేషన్ లో అన్హైడ్రస్ AlCl3, ఆల్కైలేషన్ లో అన్హైడ్రస్ AlCl3, ఎస్ఐలేషన్ లో కూడా అన్హైడ్రస్ AlCl3. నైట్రేషన్ సల్ఫోనేషన్ లో గీత మీద ఏం పెట్టాను? H2SO4 కదా. సో ఆల్కైలేషన్ మళ్ళీ అన్హైడ్రస్ AlCl3 యొక్క టెండెన్సీ ఏంటి? లూయిస్ యాసిడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. ఎక్కడ మరి? హాలోజన్నే కదా లాగేది. రావే హాలోజన్, వచ్చేసానే అనుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయింది. AlCl4 మైనస్ అయిపోయింది. అప్పుడు ఈ ఆర్కి ఏమొస్తుంది? ప్లస్. ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయిందా? ఆర్ ప్లస్. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ ఎవరింటి తలుపు కొడుతుంది? బెంజిన్ తలుపు కొడుతుంది. హైడ్రోజన్ తలుపు తీశాడు, బయటికి వచ్చాడు. ఆర్ అక్కడికి వెళ్ళింది, ఆ హైడ్రోజన్ ECl కలిసింది, HCl అయ్యింది. పాడుకుంటూ ఆడుకుంటూ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నట్టుగా ఉంటుంది. క్లియర్? దీన్ని ఏమంటాం? ఆల్కైల్ బెంజీన్. ఇప్పుడు ఈ ఆర్ ప్లస్ లో నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ చిన్ని ఆల్కైల్ హ్యాలైడ్ నేను తీసుకుంటున్నాను. CH3Cl మిథైల్ క్లోరైడ్. గీత మీద ఏంటి? అన్హైడ్రస్ AlCl3నే కదా. అన్హైడ్రస్ AlCl3 ఎక్కడ బ్రేక్ అవుతుంది? ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ కార్బన్ కి ప్లస్ వస్తుంది, దీనికి మైనస్ వస్తుంది. జనరేట్ అయిన CH3 ప్లస్ మిథైల్ కార్బోకాటియాన్. CH3 ప్లస్ మిథైల్ కార్బోకాటియాన్, కార్బన్ ప్లస్ వచ్చేసింది. కార్బోకాటియాన్స్ చెప్పానా? కార్బోకాటియాన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని వచ్చినాయి చూడండి. మరి మిథైల్ కార్బోకాటియాన్ ఏడ్చుకుంటూ బెంజిన్ తలుపు కొట్టగానే, బెంజిన్ పైనకి వెళ్ళి కూర్చోగానే ఏం ఫామ్ అయిందమ్మా? మిథైల్ బెంజీన్. దీని పేరేంటి? మిథైల్ బెంజీన్. మరి అందరూ మిథైల్ బెంజీన్ అంటారా? దీన్ని అనరు. ఏమంటాం? టౌలీన్. మిథైల్ బెంజీన్ ఏమంటాం? టౌలీన్. ప్లస్ ECl మైనస్ మళ్ళీ హైడ్రోజన్ కలిస్తే ఏం ఫామ్ అవుతుంది? HCl. అర్థమైందా? సో మిథైల్ క్లోరైడ్ తీసుకుంటే ఏం ఫామ్ అయింది? టౌలీన్. ఇక్కడితో ఆపను. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చాలా ఇంపార్టెంట్. రాసుకున్నారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీనికి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. పాస్ చేసుకుని రాసుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? అదే బెంజిన్ కి ఆల్కైలేషన్ లోనే అయిపోలే ఆల్కైలేషన్. నేను ఇందాక మిథైల్ క్లోరైడ్ తీసుకున్నాను, ఇప్పుడు నేను తీసుకుంటున్నాను CCCl. దీన్ని ఏమంటాం? ఇథైల్ క్లోరైడ్. గీత మీద ఏం పెట్టాలి? అన్హైడ్రస్
AlCl3. మళ్ళీ బ్రేకింగ్ ఎక్కడ జరుగుతుంది? హాలోజన్ దగ్గర. ఈ కార్బన్ కి ప్లస్, ఈ Cl కి మైనస్. ప్లస్ వచ్చిన కార్బన్ తో పక్కనున్న కార్బన్ తో సహా బెంజీన్ పైకి వెళ్తుంది. వెళ్తే ఏమైంది? ఈథైల్ బెంజీన్. దీని పేరేంటి? ఈథైల్ బెంజీన్ ప్లస్ HCl. రాసుకున్నారా? ఇక్కడ వరకు ఏమైనా ట్విస్ట్ వచ్చిందా? లేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటున్నాను నేను. ఈ ప్లేస్ లో CCCCl. ఇదేంటి? ప్రొపైల్ క్లోరైడ్. ప్రొపైల్ క్లోరైడ్ కదా. అన్హైడ్రస్ AlCl3 ప్రెజెన్స్ లో ఈ కార్బన్ కి ప్లస్, ఈ Cl కి మైనస్. మరి ఈ ప్లస్ వచ్చిన కార్బనే కదా దీని పైకి రావాలి అని అంటే ఇలాగే కదా రావాలి. ప్రొపైల్ బెంజీనే కదా రావాలి. ప్రొపైల్ బెంజీన్ వస్తే ఆనందమే, కానీ రాదు. అదే కదా మరి. మరి ఎందుకు రాదు అది కూడా మీకు తెలుసు. సో కార్బోకాటియాన్ జనరేట్ అయింది. ఇది ఇప్పుడు వస్తుందా అంటే ఆన్సర్ ఇది ఇలా రాస్తే ఏంటి? రాంగ్. ఆప్షన్స్ లో ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ ఇదే కనబడుతుంది, కానీ అది రాంగ్. ఎందుకు? Cl వెళ్ళిపోగానే కార్బన్ కి ప్లస్ వచ్చింది. ఏం కార్బోకాటియాన్ ఇది? ప్రైమరీ కార్బోకాటియాన్. కార్బోకాటియాన్ స్టెబిలిటీ ఆర్డర్ ఏం చెప్పాను? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. కార్బోకాటియాన్ స్టెబిలిటీ ఆర్డర్ కదా. సో మరి ప్రైమరీ స్టేబులా? కాదు. మరి ఈ ప్లస్ గనక ఈ కార్బన్ దగ్గరికి వస్తే, ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఇటు వస్తే ఆ షిఫ్టింగ్ ఏంటి? 1,2 హైడ్రైడ్ షిఫ్ట్ కదా. సో షిఫ్టింగ్ ఆఫ్ కార్బోకాటియాన్ చెప్పుకున్నాం కదా. 1,2 హైడ్రైడ్ షిఫ్ట్ జరిగితే ఈ ప్లస్ ఇటు సైడ్కి వస్తే మనకి ఏం జనరేట్ అవుతుంది? CC+C. ఐసోప్రొపైల్ కార్బోకాటియాన్. దీని పేరేంటి? ఐసోప్రొపైల్ కార్బోకాటియాన్. ఐసోప్రొపైల్ కార్బోకాటియాన్. సో ఆ ప్లస్ డైరెక్ట్ గా బెంజీన్ పైకి వెళ్తే ఇక్కడ C, ఇటు ఒక కార్బన్, ఇటు ఒక కార్బన్. అవునా? ప్లస్ ఉన్నది బెంజీన్ తో బాండ్ చేసుకుంది కదా. సో అప్పుడు ఏమైంది? ఐసోప్రొపైల్. దీని పేరేంటి? ఐసోప్రొపైల్ బెంజీన్. ఐసోప్రొపైల్ బెంజీన్. ముద్దుగా దీనికి ఒక చిన్న ముద్దు పేరుంది, అదే క్యూట్ క్యూమిన్. క్యూమిన్. ఎంత క్యూట్ గా ఉంది క్యూమిన్ అనే పేరు కదా. సో క్యూట్ క్యూమిన్ అనుకోండి. మీ పిల్లులకో, కుక్కలకో, లేదా పక్కన తిరిగే మేకలు తిరిగితే మేకలు, పందులు తిరిగితే పందులు. ఎక్కువగా పిల్లులు కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కదా. సో ఆ పిల్లులకో కుక్కలకో ఏం పేరు పెట్టుకుంటారమ్మా మీరు? క్యూమిన్. క్యూమి అని పిలుచుకోండి, ఆ గుర్తుండిపోతుంది. క్యూమిన్ కాంపౌండ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇంత పిచ్చి పిచ్చిగా చెప్పేది. ఏదైతే నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తానో అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడతానో అది చాలా ఇంపార్టెంట్ అని. దానికోసమే మీకు అది గుర్తుండాలని నేను పిచ్చి పిచ్చివన్నీ కనిపెడుతూ ఉంటాను. సో క్యూమిన్ అనే కాంపౌండ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ఇప్పుడు నేను ఏమంటున్నాను? ఈ క్యూమిన్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఐసోప్రొపైల్ బెంజిన్. బెంజిన్ పైన 3 కార్బన్లు, CH3 CH3 గ్రూప్, ఐసోప్రొపైల్ గ్రూప్. అర్థమైందా? ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఇంకా పెద్ద పెద్ద ఆల్కైల్ హాలైడ్స్ ఇస్తూ ఉంటాడు. కార్బోకాటియన్ షిఫ్ట్ అయ్యి స్టేబుల్ కార్బోకాటియన్ కాస్త దాని మీద బెంజిన్ మీదకి వెళ్ళి కూర్చుంటుంది. ఆన్సర్ అనేది రాస్తాం. క్లియర్? నెక్స్ట్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. ఆల్కైలేషన్ తర్వాత ఏంటి? ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. సో ఏం చేయాలి? యాసిడ్ హ్యాలైడ్. ఎసైలేషన్ అంటే ఎవరితో? ఇందాక ఆల్కైలేషన్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్, ఎసైలేషన్ అంటే యాసిడ్ హ్యాలైడ్. ఆర్ C డబల్ బాండ్ OX. RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్, RC డబల్ బాండ్ OX అంటే యాసిడ్ హ్యాలైడ్. ఈ యాసిడ్ హ్యాలైడ్ గీత మీద ఏం పెట్టాలి?
అన్హైడ్రస్ AlCl3 మళ్ళీ ఎక్కడ బ్రేక్ అవుతుంది హాలోజన్ దగ్గర మేడం ఈ కాంపౌండ్ కి ప్లస్ ఈ ప్లస్ వచ్చింది బెంజీన్ మీదకు వస్తే ఎసైల్ బెంజైన్ C డబల్ బాండ్ OR దీని పేరేంటి ఎసైల్ ఆల్కైల్ బెంజీన్ అదైతే ఇది ఎసైల్ బెంజీన్ అవుతుంది ఇక్కడున్న H ఇక్కడున్న X కలిస్తే ఏమైపోయింది HX క్లియర్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ మరి ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ కి కూడా ఏం తీసుకుందాం ఎగ్జాంపుల్ R ప్లేస్ లో నేను ఒక కార్బన్ పెట్టాను CH3 C డబల్ బాండ్ O Cl గీత మీద అన్హైడ్రస్ AlCl3 మళ్ళీ బ్రేకింగ్ ఇక్కడ ఈ కాంపౌండ్ బెంజీన్ పైకి వెళ్తే వెరీ 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 ఇంపార్టెంట్ C డబల్ బాండ్ O CH3 ప్లస్ HCl దీన్ని అంటాం ఎసిటోఫినోన్ ఏమంటాం ఎసిటోఫినోన్ సో ఆల్కైలేషన్ లో ఆల్కైల్ బెంజిన్ ఎసైలేషన్ లో ఎసైల్ బెంజిన్ అనేది ఫామ్ అయ్యింది క్లియర్ సో వన్ ఆఫ్ ది కీటోనిక్ గ్రూప్ అన్నమాట ఇది క్లియర్ అర్థమైందా అండ్ ఎసైలేషన్ ఓన్లీ యాసిడ్ హ్యాలైడ్స్ కాదు యాసిడ్ అన్హైడ్రేట్స్ లో కూడా జరుగుతుంది సో నేను ఇప్పుడు ఇది రాసుకున్నారు కదా యాసిడ్ అన్హైడ్రేట్ గుర్తుందా బుల్లెట్ బండి రాకెట్ లైక్ స్ట్రక్చర్ అన్నామా ఆర్ C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O R డాష్ మరి ఇందక్కడి దాకా హాలోజన్ దగ్గర బ్రేక్ చేస్తాం ఇప్పుడు ఎక్కడ బ్రేక్ చేస్తాం ఆక్సిజన్ దగ్గర అప్పుడు ఆక్సిజన్ కి మైనస్ కార్బన్ కి ప్లస్ ఎక్కడైనా బ్రేక్ చేయొచ్చు ఆ కార్బన్ కి ప్లస్ వచ్చింది బెంజిన్ పైకి వెళ్తుంది ఈ O మైనస్ దగ్గరికి నుంచి అక్కడికి వచ్చిన H కలిస్తే ఏమైందమ్మా ఎసిటిక్ యాసిడ్ CH3COOH అర్థమైందా సో అక్కడ ఎస్టోఫినోన్ ఇక్కడ ఎస్టోఫినోనే వచ్చింది క్లియర్ అర్థమైందా అండ్ ఒకవేళ ఇది ఇక్కడ 2 Rలు కనుక ఉంటే ఇక్కడ R ప్లేస్ లో నేనేం పెట్టాను కార్బన్ పెట్టాను అప్పుడు ఏం ఫామ్ అయింది ఎస్టిక్ యాసిడ్ ఇంకా ఎసిటోఫినోన్ అనేది ఫామ్ అయింది ఒకవేళ రాసుకున్నారు కదా ఒకవేళ ఈ కార్బన్ చైన్ ఇలా ఉంటే అన్హైడ్రేట్ లో 2 డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O C కార్బన్ చైన్ ఇక్కడ పెద్దది ఇచ్చాను సేమ్ కార్బన్ చైన్ లేదు అప్పుడు గీత మీద అన్హైడ్రస్ AlCl3 మరి ఇప్పుడు బాండింగ్ ఎక్కడ బ్రేక్ చేస్తాము అని అంటే చిన్న కాంపౌండ్ దగ్గర నుంచి ప్లస్ వస్తుంది మైనస్ సో ఇది బెంజిన్ మీదకి వెళ్తే మనకి ఎసిటోఫినోన్ స్ట్రక్చర్ వచ్చింది ఆ తర్వాత వచ్చింది ప్రొపనోయిక్ యాసిడ్ క్లియర్ అర్థమైంది కదా ఇదే ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ ఈ విధంగా మనం 1 by 1 ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ని కంప్లీట్ చేసుకున్నాం హాలోజనేషన్ నైట్రేషన్ సల్ఫోనేషన్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ సో జాగ్రత్తగా 1 by 1 రాసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేస్తూ గనక ఉంటే మీకు ఎప్పటికైనా ఫైనల్గా రిజల్ట్ అనేది లభిస్తుంది అమ్మో ఇంతుందా మన వల్ల ఏమవుతుందంటే ఎప్పటికీ ఏం సాధించలేరు కొంచెంగా కంప్లీట్ చేసుకుంటూ రండి 100% సక్సెస్ చూస్తారు ఓకేనా చిల్డ్రన్ ఆల్ ది వెరీ బెస్ట్